నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం నిడుముసలి గ్రామంలో శ్రీ చెన్నకేశవ స్వామి విగ్రహ ప్రతిష్టను వేద పండితులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆమెకి మండల నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. స్వామివారి విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులచే ఆశీర్వచనాలు అందుకున్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి మాట్లాడుతూ నిడుముసలి గ్రామంలో టీటీడీ దేవస్థానం తరపున శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి ఆలయ నిర్మించడం జరిగిందన్నారు. విపిఆర్ ఫౌండేషన్ ద్వారా 5 లక్షలు అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి పొన్నబోయిన చెంచు కిషోర్ బాబు, ఉప సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ब्राह्मणानि शैलमुद्धरेत शतमानं भवति सदा यः पुरुषः आदिवीय विद्या सर्वत्र विद्या प्रवर्तमान अभिवृद्धियोग्यलाभरत् ఏమా చేసలమ్మా అమ్మాయి అందుకోసం తెచ్చుకుంది అల్లిపురం అయినది నేర్చమ్మా అర్జుడు ఇక్కడ నిడుముసలి హరిజనవాడలో టీటీడీ దేవస్థానం తరఫున చెన్నకేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా ఈ దేవాలయానికి టీటీడీ తరఫున నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఈపీఆర్ ఫౌండేషన్ తరఫున కూడా ఒక 5 లక్షలు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ చేసుకొని అమ్మవారికి, స్వామివారికి పూజలు చేసుకోవడానికి ఈరోజే మొదలు పెట్టారు. ఇందుకు ఈ కార్యక్రమానికై నేను రావడం జరిగింది. వాళ్ళ కోరిక మేరకు స్వామివారి ప్రతిష్ఠ వైభవంగా జరగాలని, స్వామివారి ఆశీస్సులు ఈ నిడుముసలి హరిజనవాడ మీద ప్రజల మీద, నిడుముసలి గ్రామ ప్రజల మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అభివృద్ధి అంటే నారాయణ, నారాయణ అంటే అభివృద్ధి. నారాయణ మాటిస్తే అది పరిష్కారం కావాల్సిందే. భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇచ్చిన మాటను 11 నెలల్లో నెరవేర్చిన అపర భగీరథుడు మన రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు 40 ఏళ్లుగా ఎదురు చూస్తున్న నెల్లూరు భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇంటి స్థలాలు మంజూరు చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గంలో ఆమోదం లభించింది. ఇది మంత్రి గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారి కృషితోనే సాధ్యం. భగత్ సింగ్ కాలనీలోని 1400 మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిన గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారికి నిండు మనస్సుతో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. టీడీపీ నేతలు, కార్యకర్తలు, నెల్లూరు సిటీ నియోజకవర్గం.